వెల్కమ్ టు వివి మాస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్. ఈరోజు ఎక్సర్సైజ్ నెంబర్ 20. ఒక వరుసలో నిలబడండి. స్టాండ్ ఇన్ ఏ లైన్. సరే సార్. ఓకే సార్. సెకండ్ వన్, రాయడం ప్రారంభించండి. స్టార్ట్ రైటింగ్. సరే సార్. ఓకే సార్. థర్డ్ వన్, రాయడం ఆపండి. స్టాప్ రైటింగ్. సరే మేడం. ఓకే మేడం. ఫోర్త్ వన్, అక్కడ నిలబడు. స్టాండ్ దేర్. సరే మేడం. ఓకే మేడం. ఫిఫ్త్ వన్, ఇక్కడ కూర్చో. సిట్ హియర్. సరే సార్. ఓకే సార్. సిక్స్త్ వన్, జాతీయ గీతం పాడండి. సింగ్ నేషనల్ యాంథమ్. సరే సార్. ఓకే సార్. సెవెంత్ వన్, ఆ అబ్బాయి వెనుక నిలబడు. స్టాండ్ బిహైండ్ దట్ బాయ్. సరే సార్. ఓకే సార్. ఎయిత్ వన్, కలిసి పాడండి. సింగ్ టుగెదర్. సరే మేడం. ఓకే మేడం. నైన్త్ వన్, ఆ అబ్బాయిని ప్రిన్సిపాల్ దగ్గరికి పంపండి. సెండ్ ద బాయ్ టు ద ప్రిన్సిపాల్. సరే మేడం. ఓకే మేడం. 10th వన్, బోర్డు చూసి శుభ్రంగా రాయండి. సీ ద బోర్డ్ అండ్ రైట్ నీట్లీ. సరే సార్. ఓకే సార్. ఇలా మనం సెంటెన్స్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. వీటిని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూస్తే, స్టాండ్ ఇన్ ఏ లైన్. ఓకే సార్. స్టార్ట్ రైటింగ్. ఓకే సార్. స్టాప్ రైటింగ్. ఓకే మేడం. స్టాండ్ దేర్. ఓకే మేడం. సిట్ హియర్. ఓకే సార్. సింగ్ నేషనల్ యాంథమ్. ఓకే సార్. స్టాండ్ బిహైండ్ దట్ బాయ్. ఓకే సార్. సింగ్ టుగెదర్. ఓకే మేడం. సెండ్ ద బాయ్ టు ద ప్రిన్సిపాల్. ఓకే మేడం. సీ ద బోర్డ్ అండ్ రైట్ నీట్లీ. ఓకే సార్. సో ఇలా మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, చేపించచ్చు స్టూడెంట్స్ చేత. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.